హే గైస్, చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే కెమిస్ట్రీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్. అయితే ఒక్కొక్కటి దాన్ని ఏంటి అనేది నేను చూపిస్తాను. సో హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ టు యూ. దీన్ని వచ్చేసి అయితే పిప్పెట్ అంటారు. సో పిప్పెట్ ఇది ఏంటంటే నార్మల్గా ఏదైనా లిక్విడ్స్ని వాల్యూమ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. కాకపోతే ఇది ఎలా అంటే ఇక్కడ దీంతో నోరుతో బయటకి ఇట్లా సక్ చేసి దీన్ని ఇలా థమ్తో క్లోజ్ చేస్తారు అనమాట. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గీత కనిపిస్తుంది అనమాట. మీకు కనిపించట్లేదు కదా, ఇక్కడ ఒక గీత ఉంది చూడండి. ఆ గీత వరకు మీరు కనుక లిక్విడ్ని ఫిల్ చేస్తే అది 10 ml అనమాట. దీని మీద రాసింది చూడండి, 10 ml తీసుకుంటుంది ఎట్ రూమ్ టెంపరేచర్ దగ్గర. సో ఇది పిప్పెట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చి పిప్పెట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి దీన్ని మెజరింగ్ సిలిండర్ లేదా మెజరింగ్ జార్ అంటారు. ఇది గ్లాస్తోనే ఉంది, ఇది కూడా బోరోసిలికేట్ గ్లాస్. నార్మల్గా మనం లిక్విడ్స్ వాల్యూమ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో దీన్ని యూజ్ చేసుకుని అయితే 100 ml వరకు మనం మెజర్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి ఉంటాయి 0 to 100 గ్రాడ్యుయేషన్ అంటారు. ఇది గ్రాడ్యుయేటెడ్ బీకర్ అని కూడా అంటారు, అంటే గ్రాడ్యుయేటెడ్ మెజరింగ్ సిలిండర్ అనమాట. సో ఇది వాల్యూమ్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఇది చూడండి, ఇంత పొడుగ్గా కనిపిస్తుంది చూసారు, దీన్నైతే బ్యూరెట్ అంటారు. సో ఈ బ్యూరెట్ కూడా సేమ్ పర్పస్ అండి. ఏంటంటే మనకి వాల్యూమ్స్ మెజర్ చేయడానికి అయితే వాడతారు. కాకపోతే ఎక్కువగా టైట్రేషన్స్ అనే మెథడ్లో దీనిలో ఏదైతే కెమికల్ ఉంటుందో దాన్ని మనకి పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ వరకు నింపుకోవచ్చు. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎంత అంటే 500 ఇక్కడ కింద వరకు ఉంటుంది చూడండి, 50 ml వరకు కూడా మీరైతే నింపుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకటి నాబ్ ఉంటుంది అనమాట. ఈ నాబ్ తిప్పుతూ ఉంటే అందులోంచి లిక్విడ్ బయటకు వస్తుంటుంది. మనకి ఎంత వాల్యూమ్ కావాలంటే అంతవరకు దీంట్లోంచి తిప్పుకొని మనము కెమిస్ట్రీలో ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది బ్యూరెట్ అంటారు దీన్ని అయితే. ఇది కూడా లిక్విడ్ వాల్యూమ్స్కే యూజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చేసి దీన్ని థిసిల్ ఫన్నెల్ అంటారు. థిసిల్ ఫన్నెల్ అనేది నార్మల్గా ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు అందులో డైరెక్ట్ బాటమ్కి లిక్విడ్స్ యాడ్ చేయాలన్నా, సో ఏదైనా లిక్విడ్స్ యాడ్ చేయాలన్నా ఇక్కడ పైనుండి పోయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని థిసిల్ ఫన్నెల్ అని అయితే అంటారు అన్నమాట. సో ఇది థిసిల్ ఫన్నెల్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తున్నాను చూడండి, దీన్ని ఏమైతే డ్రాపర్ అంటారు. గ్లాస్ డ్రాపర్, ఇది గ్లాస్తో చేసింది కాబట్టి ఇది గ్లాస్ డ్రాపర్. ఇక్కడ ఇది సకింగ్కే యూజ్ అవుతుంది అనమాట. సో నార్మల్గా ఏదైనా లిక్విడ్ ఒక దాంట్లో ఉండి దాంట్లో ఇట్లా మనం ప్రెస్ చేసి వదిలేస్తే ఇందులోకి డ్రాపర్లోకి ఆ లిక్విడ్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా లిక్విడ్స్కి యూజ్ చేస్తాను. సో మనకి ఎన్ని కావాలంటే డ్రాప్ బై డ్రాప్ అని ఇట్లా ప్రెస్ చేస్తే వాడుకోవచ్చు అనమాట. సో ఇది గ్లాస్ డ్రాపర్ అని అంటారు. సో దీని తర్వాత ఇవి అయితే అయిపోయినాయి కదా. సో ఇక్కడ ఇది చూస్తే దీన్ని అయితే డెలివరీ ట్యూబ్ అంటారు. డెలివరీ ట్యూబ్ అంటే నార్మల్గా ఒక రియాక్షన్లో రిలీజ్ అయిన గ్యాసెస్ని కానీ లిక్విడ్స్ని కానీ వేరే వాటిలోకి డెలివరీ చేయడానికి అయితే ఇది వాడతారు. నార్మల్ ఇట్లా డైరెక్ట్ పెట్టారు, మనకి రబ్బర్ కాక్స్ ఉంటాయి, అది చూపిస్తాను. ఆ రబ్బర్ కాక్స్లో ఇలా ఇన్సర్ట్ చేసి నార్మల్గా అలా డెలివరీ ట్యూబ్స్ అనేవి పెడతారన్నమాట, ఆ గ్యాసెస్ ఇందులోంచి వెళ్ళిపోవడానికి. సో ఇది డెలివరీ ట్యూబ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టెస్ట్ ట్యూబ్స్ చూద్దాము. ఇది చూస్తున్నారుగా, ఇదైతే నార్మల్ టెస్ట్ ట్యూబ్. చిన్నవి కెమికల్ రియాక్షన్స్ చేయడానికి అయితే మనకి ఈ టెస్ట్ ట్యూబ్స్ వాడతారనమాట. నార్మల్గా టెస్ట్ ట్యూబ్స్లో సొల్యూషన్స్ ప్రిపేర్ చేసి వాటితో రియాక్షన్స్ ఎలా జరుగుతాయో అనేది ఈ టెస్ట్ ట్యూబ్స్లో మనం యాడ్ చేసి చూస్తారనమాట. సో ఇదైతే టెస్ట్ ట్యూబ్ స్టాండ్ అంటారు. దీనిలో టెస్ట్ ట్యూబ్స్ పెట్టుకోవచ్చు, చిన్న టెస్ట్ ట్యూబ్ నుంచి బాయిలింగ్ ట్యూబ్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో బాయిలింగ్ ట్యూబ్స్ ఉంటాయి, మీకు బాయిలింగ్ ట్యూబ్ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ ఉంది చూడండి, ఇది బాయిలింగ్ ట్యూబే. 1 minute. సో ఇది బాయిలింగ్ ట్యూబ్ అనమాట, దానికంటే పెద్దగా ఉంటుంది. ఇది నార్మల్గా ఏదైనా కెమికల్స్ని బాయిల్ చేస్తూ ఉండే యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి చేయడానికి అయితే యూజ్ చేస్తారనమాట. సో ఇది పెట్టడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంటుంది అనమాట, అటు ఆ కొనాకి ఈ కొనాకి. సో ఇది టెస్ట్ ట్యూబ్ స్టాండ్, ఇది బాయిలింగ్ ట్యూబ్, ఇవి టెస్ట్ ట్యూబ్స్ అంటారు చిన్నవి. సో ఇక్కడ మీరు చూసేది ఇదైతే ఇది రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అంటారు. ఇది కూడా సేమ్ పర్పస్, లిక్విడ్స్కి వాల్యూమ్స్కి యూజ్ చేస్తారు. చూడండి 50 ml బోరోసిల్ గ్లాస్ ఇది.
సో 50 ml వరకు ఇందులో పోసి దీంట్లో రియాక్షన్స్ని క్యారీ అవుట్ చేయొచ్చు అనమాట. సో దీన్ని రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అని అంటారు. నెక్స్ట్ ఇవైతే అయిపోయాయి కదా. ఇది చూడండి, దీన్ని ఏమంటారంటే దీన్ని చైనా డిష్ అంటారు, సిరామిక్ డిష్ అనమాట ఇది. సో దీంట్లో కూడా మనము హీటింగ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏమన్నా వేసి ఇదివరకు ఇందులో కాపర్ పొడి వేసి హీట్ చేశాను. సో అది అలాగే ఉంది. సో ఇది ఏంటంటే చైనా డిష్ అన్నమాట. సో కంప్లీట్ సిరామిక్తో చేసి ఉంటాం. తర్వాత మీకు ఇది చూపిస్తున్నాను. ఇదైతే మీకు తెలిసే ఉంటుంది, గెస్ చేయొచ్చు. ఇది టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అనమాట. టెస్ట్ ట్యూబ్స్ని ఎలా హోల్డ్ చేయాలో మనకు ఆల్రెడీ ఒక వీడియోలో చూసాం కదా. సో నార్మల్గా ఇట్లా టెస్ట్ ట్యూబ్ హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ విధంగా చేసి ఏవైనా కొన్ని కెమికల్స్లో కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ వాడేటప్పుడు మనం ఇట్లా టెస్ట్ ట్యూబ్స్ని హోల్డ్ చేసి రియాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీకైతే ఈ టెస్ట్ ట్యూబ్ హోల్డర్ గురించి అయితే అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది చూడండి, ఇది వచ్చేసి అయితే గెస్ చేయండి. ఇది ఒక కోన్ షేప్లో ఉంది కాబట్టి దీని పేరు ఏమై ఉంటుంది? దీని పేరు కొనికల్ ఫ్లాస్క్. ఎందుకంటే కోన్ షేప్లో ఉంది కదా, చూడండి ఇట్లా కోన్ షేప్లో ఉంది కాబట్టి కొనికల్ ఫ్లాస్క్. సో ఇది ఎక్కువగా అయితే టైట్రేషన్స్ మెథడ్స్లో రియాక్షన్స్లో వాడతారు. అట్లా పైనుంచి లిక్విడ్ పడుతూ ఉంటే ఇట్లా కలుపుతూ ఉండేటి న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఉంటాయి. సో మోస్ట్లీ ఇట్లాంటి టైట్రేషన్ వాటిలో అయితే ఎక్కువగా ఇది వాడతారు. ఇది ఎందుకంటే బాటమ్ పెద్దగా ఉండి మౌత్ చిన్నగా ఉంది కాబట్టి గ్యాసెస్ కూడా అంత తొందరగా ఎస్కేప్ అవ్వు. అట్లాంటి రియాక్షన్స్ కూడా ఇది వాడతారనమాట. సో ఇది కొనికల్ ఫ్లాస్క్. నెక్స్ట్ ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదేంటిదంటే ఇది గ్లాస్ రాడ్ అంటారనమాట. ఇది నార్మల్గా ఏం పని లేదు, సింపుల్గా మనకి కలపడానికి ఒక చెంచాలాగా ఒక గంటెలాగా అంతే. సో మనకి ఏదైనా లిక్విడ్స్ ఉంటే ఇలా కలపడానికి యూజ్ చేస్తారనమాట. ఈ గ్లాస్ అనేది నార్మల్గా నాన్ రియాక్టివ్ ఉంటుంది కాబట్టి మనకి ఏ కెమికల్స్నైనా వాడచ్చు. కాకపోతే దీన్ని వాడేటప్పుడు మనం ఒకసారి ఇంకొక క్లాత్కి తుడిచి మళ్ళీ వేరే లిక్విడ్లో పెడితే అంటే అన్వాంటెడ్ రియాక్షన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది గ్లాస్ రాడ్ కూడా అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఈ బ్రషెస్ ఏంటి అనుకుంటున్నారు? సింపుల్ కడగడానికి ఈ టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి కదా, వీటిని కడగడానికి ఇట్లా వేసి కడగడానికి వాడతారనమాట. సో ఈ బ్రషెస్తో అయితే తొందరగా కడగవచ్చు అనమాట. లేకపోతే కొన్ని అట్లా వాల్స్కి అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి అంత ఈజీగా రావు. తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ మీరు చూడండి ఒక సిరీస్ ఆఫ్ బీకర్స్ ఉన్నాయి. ఈ బీకర్స్ అన్నీ కూడా డిఫరెంట్ వాల్యూమ్స్లో ఉంటాయి. మీరు ఇట్లా చూసినట్లయితే ఇది చూడండి, ఇది 50 ml గ్లాస్ అంటే ఈ బీకర్లో 50 ml వాటర్ వరకు చేసుకొని చిన్నవి రియాక్షన్స్ ఉంటాయి. అంటే మనం ఎక్కువ అయితే సొల్యూషన్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. మామూలుగా కొంచెం సాల్ట్ వేసి అందులో వాటర్ వేస్తే అదొక సాల్ట్ సొల్యూషన్ లాగా అవుతుంది కదా. అట్లాంటి సొల్యూషన్స్కి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవడానికి అయితే ఇవి చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మీరు చూస్తే ఇది 100 ml, ఇదైతే 500 ml, ఇదైతే 1000 ml. సో 1 లీటర్ వరకు. సో ఈ విధంగా డిఫరెంట్గా మనకి మెజరింగ్ సిలిండర్స్ అయితే ఉంటాయి. మనకి కావాల్సిన దాన్ని బట్టి మనం ఆ పర్టిక్యులర్ జార్ అయితే వాడతాం అన్నమాట. తర్వాత దీన్ని ఏమంటారో మీకు తెలుసా, ఐడియా ఉందా? దీన్ని ఫోర్సెప్స్ అంటారు. ఫోర్సెప్స్ అంటే నార్మల్గా మనకి ఏదైనా మెటల్ పీసెస్ కానీ ఏవైనా చిన్న పీసెస్ కానీ మనకి పట్టుకోవడానికి యూజ్ చేస్తారు కొన్ని. ఎందుకంటే ఇప్పుడు సోడియం పీస్ ఉన్నా కానీ ఇట్లాంటివి చేతితో పట్టుకోవద్దు అనమాట. సో అందుకే వాటిని వీటితో పట్టుకొని ఇట్లా వేయడానికి యూజ్ చేస్తారు. ఇదైతే మనకి నార్మల్గా ఇళ్ళల్లో కూడా ఉంటాయి కదా, సేమ్ అలాంటిది అనమాట. సో దీనికి ఒక పేరు ఉంది, అదే ఫోర్సెప్స్. ఇప్పుడు ఇదైతే తెలుసుగా మన ఇంట్లో చెంచాలు ఎట్లనో ఇది కూడా అట్లనే. సో కాకపోతే దీనికి ఒక పేరు ఉంది, దీని పేరు స్పాచులా. సో ఈ స్పాచులాతో ఏం చేస్తామనంటే మనకి నార్మల్గా ఏదైనా ఒక సాల్ట్ కావాలనుకున్న ఒక డ్రై కెమికల్స్ని మనం తీయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నార్మల్ ఒక డ్రై కెమికల్ని ఇలా తీసి అలా వేయడానికి ఈ స్పాచులా యూజ్ అవుతుంది. స్పాచులాతోనే తీయాలి, స్పాచులాతోనే వేయాలి. కెమిస్ట్రీలో మనం చాలా వరకు కూడా బేర్ హ్యాండ్స్ అయితే యూజ్ చేయకుండా ఉండడానికి చాలా ఎక్విప్మెంట్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అందుకే బేర్ హ్యాండ్స్తో పట్టుకోకుండా ఉండడానికి ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకేమున్నాయి, ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఇది మన ఇంట్లో అందరింట్లో ఉండే పక్కడు లాంటిదే. సో ఇది నార్మల్గా దీన్ని పేర్ ఆఫ్ టాంగ్స్ అంటాము. టాంగ్స్ అంటే నార్మల్ పట్టుకోవడానికి, దీంతో ఏదైనా పట్టుకోవచ్చు. సో ఇది పట్టుకోవచ్చు, మనకి టెస్ట్ ట్యూబ్స్ పట్టుకోవచ్చు,
అన్నీ పట్టుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. లేకపోతే మనకి ఇప్పుడు మెగ్నీషియం రిబ్బన్ యాక్టివిటీ ఉంటుంది, దాన్ని ఇట్లా మెగ్నీషియం రిబ్బన్ పట్టుకొని ఇట్లా ఫైర్లో పెట్టి అదొక యాక్టివిటీ చూపిస్తాం, ఎందుకంటే చేతితో పట్టుకొని అయితే చూపించలేం కదా. సో అట్లా ఇది పేర్ ఆఫ్ టాంగ్స్ అనమాట. సో సేమ్ కత్తెరలానే ఉంటుంది కానీ ఇది పట్టుకోవడానికి యూజ్ అవుతుంది, మంచిగా గ్రిప్ ఎక్కువగా ఉంటుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి దీన్ని న్యూమాటిక్ ట్రఫ్ అని అయితే అంటారు. సో ట్రఫ్ అంటే నార్మల్గా దీంట్లో వాటర్ వేసి క్యారీ అవుట్ చేసే యాక్టివిటీస్కి యూజ్ చేస్తారు. మనకైతే అంత ఎక్కువ ఏం లేదు కాబట్టి ఇది నార్మల్గా బీకర్లో పెడతారు దీంట్లో. సో ట్రఫ్ అని అయితే అంటారు దీన్ని. ఇది చూస్తే మనకి హీటింగ్ కానీ బర్నింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్కి ఇది వాడతాము. ఇదైతే మీకు తెలుసు కదా, దీన్ని అయితే వైర్ గేజ్ అంటారు. దీని వెనక చూడండి ఎంత నల్లగా ఉందో. ఇదంతా ఏంటంటే ఆ క్యాండిల్ నుంచి వచ్చిందో లేకపోతే ఆ స్పిరిట్ ల్యాంప్ నుంచి ఆ గ్యాస్ నుంచి వచ్చిన సూట్ అయితే ఉంటుంది కదా, ఆ మసి అంతా ఇట్లా డిపాజిట్ అయిపోయింది అనమాట. సో దీన్ని కూడా మామూలుగా బ్రష్తో ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. సో నార్మల్గా ఇది ఎందుకు పెడతారు అని అంటే, ఇదైతే ట్రైపోడ్ స్టాండ్. ఈ ట్రైపోడ్ స్టాండ్ ఏదంటే దీని కింద మనకి బన్సన్ బర్నర్స్ పెడతాం అనమాట. బన్సన్ బర్నర్ కూడా చూపిస్తారు, మీకు వెనక కనిపిస్తుంది చూడండి, అదే బన్సన్ బర్నర్. ఆ బన్సన్ బర్నర్ తెచ్చి ఇక్కడ పెడతారు, పెట్టి దానికి లైటింగ్ చేసిన తర్వాత దాని మీద పెట్టి దీని మీద బీకర్స్ కానీ లేకపోతే ఫ్లాస్క్స్ కానీ ఏదైనా కూడా పెట్టి ఆ హీటింగ్ యాక్టివిటీస్ అనేది చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి ట్రైపోడ్ స్టాండ్ కూడా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఉంది, ఇంకా ఇదైతే మీకు తెలుసా, సేమ్ మనకి ఒకటి లాంటి కవర్డ్ షేప్లో ఉంది కదా, దీన్ని ఏమంటారు, దీన్ని వాచ్ గ్లాస్ అంటారు. వాచ్ గ్లాస్లో ఎక్కువ కూడా సాల్ట్ అనాలిసిస్లో వాడతారు. అంటే ఇందులో సాల్ట్స్ తీసుకొని చేసే చిన్న యాక్టివిటీస్, చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకొని చిన్నగా అట్లా లిట్మస్ టెస్ట్లు కానీ చిన్న రిజల్ట్స్ల కోసం కానీ ఇట్లాంటి వాచ్ గ్లాసులు అనేవి మనం వాడతాము. ఇది వాచ్ గ్లాస్ అంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే రబ్బర్ కాక్స్ చూపిస్తాను. ఇవైతే రబ్బర్ కాక్స్, ఇవైతే వితౌట్ హోల్ అనమాట. అంటే నార్మల్గా ఏదైనా క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తారు. మీరు చూడండి, ఇప్పుడు బాయిలింగ్ ట్యూబ్లో జరిగే యాక్టివిటీస్లో ఇందులో గ్యాస్ బయటకు వెళ్ళొద్దు అన్నప్పుడు మనం ఈ విధంగా కార్క్ పెట్టేస్తాం, దీన్ని రబ్బర్ కార్క్ అంటారు. సో ఇందులోనే ఉంటుంది, గ్యాస్ బయటకు వెళ్ళదు అనమాట. సో ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి హోల్స్ కూడా ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా ఇట్లాంటి ఇందులో పెట్టి మనకి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయని. చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి రియాక్షన్ జరుగుతుంది అనుకోండి, ఆ గ్యాస్ని వేరే దాంట్లోకి పర్టికులర్గా మనము డైవర్ట్ చేయాలన్నప్పుడు ఇలా డెలివరీ ట్యూబ్ అనేది ఈ విధంగా కార్క్ సహాయంతో పెడతామన్నమాట. అర్థమైందా? ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నది ఇది కూడా గెస్ చేయండి. ఇది యాక్చువల్లీ స్పిరిట్ ల్యాంప్ అనమాట. స్పిరిట్ పోస్తారు. స్పిరిట్ అంటే నథింగ్ బట్ ఆల్కహాల్ ఉంటుంది. సో ఆల్కహాల్ ఎందుకు పడతారు అని అంటే నార్మల్గా అది ఎక్కువ మసి ఇవ్వదు అనమాట. ఆల్కహాల్ కానీ అక్కడ ఉండే బన్సన్ బర్నర్ కానీ ఈ రెండు ఎక్కువగా ల్యాబ్లో ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దీంట్లో ఎక్కువగా మండిన తర్వాత సూట్ ఎక్కువ ఫామ్ కాదు. సూట్ అంటే ఏంటంటే ఆ మసి అనేది రాదనమాట ఎక్కువగా. సో అందుకే ఇది వాడతారనమాట. ఇదైతే మీరు గెస్ చేయండి, ఇది ఒక ఫానెల్ అనమాట. సో విత్ ఫిల్టరేషన్ కూడా ఉంది. సో నార్మల్గా ఫిల్టర్ అవుతూ ఫనెల్ అందులోంచి వేయడానికి మనకి ఇట్లా ఇందులో పోసుకోవడానికి యూజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇది ఫనెల్ అంటారు. ఇది సిరామిక్ ఫనెల్ అండి. గ్లాస్ ఫనెల్స్ కూడా ఉంటాయి, ప్లాస్టిక్ ఫనెల్స్ కూడా ఉంటాయి, ఇంకా ఉన్నాయి. ఇది చూడండి, ఇది మీరు గెస్ చేస్తారు. యాక్చువల్లీ ఇది కాపర్ ప్లేట్. ఆఫ్టర్ రియాక్షన్ అంతా ఇలా బ్లాక్ అయిపోయింది. సో నార్మల్గా ఎలక్ట్రాలిసిస్ మెథడ్స్లో ఇట్లాంటివి వాడతారు. ఇవైతే గెస్ చేయండి, ఇదేంటో గెస్ చేయండి. ఇది బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఇది కార్బన్ కదా. కార్బన్ అంటే ఏంటిది? ఇక్కడ ఎస్పెషల్ ఇది గ్రాఫైట్ అనమాట. గ్రాఫైట్ రాడ్స్ ఇలా నల్లగా ఉంటాయి, పెన్సిల్లో వాడతారు చూడండి. అందుకే ఇట్లా మనకు ఆల్మోస్ట్ ముట్టుకుంటే కూడా నల్లగా వస్తుంది అనమాట. సో ఇది గ్రాఫైట్ అనమాట. ఇది ఎలక్ట్రాలిసిస్ మెథడ్స్లో యూజ్ చేస్తారు. అర్థమైంది అనుకుంటా. ఇవి ఫ్రెండ్స్, ఇవన్నీ కెమిస్ట్రీ ల్యాబ్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్స్. మీకైతే మెయిన్గా వీటి యూసేజ్ ఇవి ఏంటివో, వీటి పేర్లు ఏంటో అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.